విశాఖలోని ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాలలో మెడికో ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల భవనంపై నుంచి దూకి విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీధర్ రెడ్డి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి శ్రీరామ్గా గుర్తించారు. సంఘటనా స్థలాన్ని భీమిలి పోలీసులు పరిశీలించారు. జీఎంసీ ఫస్ట్ వార్డ్ నుంచి వచ్చాను. ఈరోజు ఎన్ఆర్ఐ కాలేజ్లోని 4th ఇయర్ చదువుతున్న స్టూడెంట్ సూసైడ్ చేసుకోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ఆల్రెడీ స్టూడెంట్స్ ఇక్కడ ధర్నా కూడా చేస్తున్నారు. ఇప్పుడే రీసెంట్గా మా భీమిలి ఎమ్మెల్యే గారైన గంటా శ్రీనివాస్ గారు వచ్చారు. వారి ఆధ్వర్యంలో తనిఖీలు కూడా సీసీ కెమెరా అన్ని తనిఖీలు చేయడం, విషయాలు వివరంగా కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ పోలీస్ వారితో కూడా అసలు ఎలాగా సూసైడ్ చేసుకున్నారు అన్నది ఇన్ఫర్మేషన్ అన్నీ గ్యాదర్ చేస్తున్నారు. ఈ విషయం చాలా బాధాకరం. అతి త్వరలో పట్టా తీసుకోవాల్సిన ఒక స్టూడెంట్ కాబోయే డాక్టర్ ఈ విధంగా సూసైడ్ చేసుకోవడం అన్నది ఇంకా విషయం వెలుగులోకి రాలేదు. ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి అన్ని విషయాలు కులక్షంగా మా ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి అన్నీ బయటకు వస్తాయి కాబట్టి మనకు విషయం ఏంటని తెలుస్తుంది. ఆల్రెడీ స్టూడెంట్స్ అందరూ మీకు నా బ్యాక్ సైడ్ ఉన్న అందరూ స్టూడెంట్సే, వాళ్ళు ధర్నా చేయడం కూడా జరుగుతుంది. విషయం వెంటనే తెలుసుకొని ఏంటన్నది మీ మీడియా సోదరులను కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే ఉన్నది యాజ్టీజ్గా రాయండి, అలాగే ఏంటన్నది కూడా వివరంగా తెలుసుకోండి. నేను ఆ అబ్బాయికి కేర్ టేకర్గా ఇక్కడ విశాఖపట్నంలో నేను ఒక బుక్ షాప్ నడుపుతున్నాను. ఆ అబ్బాయి కూడా ఒక బుక్ షాప్ వాళ్ళ అబ్బాయి, విజయవాడ. ఆ అబ్బాయి పేరు దత్ ప్రణీత్ అంటారు. ఆ అబ్బాయి వచ్చేసి ఇప్పుడు 4th ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. 4th ఇయర్ ఎగ్జామ్స్ రాస్తుంటే ఆ అబ్బాయి దగ్గర ఇబ్బంది ఏదో ఉందని చెప్పేసి డీన్ గారును అండ్ ఇన్విజిలేటర్ గారు పట్టుకొని ఆ అబ్బాయిని 3 years డీబార్ చేసేస్తాం నిన్ను, తర్వాత వచ్చేసి నీకు మెడికల్ లైఫ్ లేకుండా చేస్తాము అని చెప్పేసి 11 o'clockకి ఆ అబ్బాయి దగ్గర పేపర్ అవన్నీ లాక్కున్నారు. లాక్కున్న తర్వాత ఆ అబ్బాయి 11 నుంచి 1 వరకు 2 hours రిక్వెస్ట్ చేశాడు వాళ్ళని ఇంచుమించు వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకొని బతిలాడాడు. అయినా సరే వీళ్ళు ఎవరు అతని మాట వినలేదు. బై ఫోర్స్ నీకు విశాఖలోని ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాలలో మెడికో ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల భవనంపై నుంచి దూకి విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీధర్ రెడ్డి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. పూర్తి సమాచారాన్ని మా డిప్యూటీ ఇన్పుట్ వాసు పూర్తి సమాచారం అందిస్తారు. వాసు, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారా? అసలు ఏం జరిగింది? శ్రీదేవి భీమిలి సంఘవలస ఎన్ఆర్ఐ వైద్య కళాశాలలో 4వ సంవత్సరం చదువుతున్నాడు. శ్రీరామ్ దత్ ప్రణీత్ కళాశాల మేడపై నుంచి దూకి సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తుండగా ఇదో కాస్త గందరగోళం జరిగింది. దీనిపై వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్ రెడ్డికి తీవ్రంగా మందలించడం వల్లే ఇదంతా జరిగిందని చెప్తున్నారు. అసలు సాయంత్రం నుంచి కూడా ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా స్టూడెంట్స్ అంతా కూడా ఆ విద్యార్థి చాలా మంచివాడు, ఎందుకు అలా చేసుకుంటాడు, కాలేజీ యాజమాన్యం కారణంగా, కాలేజీ యాజమాన్యం వేధింపుల కారణంగా జరిగిందని కూడా వాళ్ళందరూ కూడా నినాదాలు చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. అయితే కాసేపటి క్రితమే ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ ఎంబీబీఎస్ 4వ సంవత్సరం విద్యార్థి ప్రణీత్ ఆత్మహత్య దర్యాప్తు జరిపిస్తామని కూడా గంటా ప్రకటించారు. భీమిలి ఎమ్మెల్యే ఆయన పరిధి కాబట్టి ఆయన ఈ కాసేపటి క్రితం ఆయన ఆ కాలేజీకి కూడా వెళ్ళి విద్యార్థులతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ మృతదేహాన్ని కూడా సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యుత్తమైన వైద్య వృత్తిని అభ్యసిస్తున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం అత్యంత దురదృష్టకరం ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇన్విజిలేటర్ ఓఎంఆర్ షీట్ తీసుకున్నారని, విద్యార్థి ప్రాధాన్యపడినా సరే వినకుండా చేయడం వల్ల ఇలా జరిగిందని ఆయన అయితే ప్రాథమికంగా చెప్తున్నారు. మరి ఏం జరిగిందనేది సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది, అంతా కూడా పరిశీలిస్తాం, ఎవరు బాధ్యులు కూడా ఎవరిని వదిలిపెట్టేలా చర్యలు తీసుకుంటాం కూడా చెప్తున్నారు. ఆ సీసీ ఫుటేజ్ అంతా కూడా పోలీసులు మొత్తం కూడా చూస్తున్నారు. ఆయన వాచ్మెన్ అడ్డుకున్నప్పుడు కూడా మొత్తం దూకి పైనుంచి చనిపోయిందని కూడా చెప్తున్నారు, ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మరి ఏమవుతుందో రేపైతే పూర్తిగా వెల్లడిస్తామని గంటా చెప్తున్నాడు. రైట్ వాసు, థ్యాంక్ యూ.